మీరు పక్కన చిరంజీవి గారు పక్కన ఆ సినిమా వచ్చినప్పుడు మేమందరం ఎందుకు సార్ వాళ్ళతో మనం తర్వాత వేసుకుందాం అంటే ఎంఎస్ రాజు చేస్తారు. మీరు రాజులు కదా మాటండ్రు. ప్రభాస్ గారు మీ దగ్గరికి వచ్చి సార్ ఎందుకు సినిమాని ఆపుకుందాం, బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఉన్నారని అది అడిగితే కూడా మెల్లగా చెప్పాడు. మరి నేను ఎక్కడ తిడతానని మెల్లగా ఇలా గోకుతో చెప్పాడు చోట. చెప్పండి ఆ ఇన్సిడెంట్. ఎందుకు మెల్లగా ఇంకా వారం తర్వాత వెళ్దాం అని మెల్లగా నసిగాడు. ఒకసారి చూశాను, ఊరికే అన్నాడు. అంటే ఇవాళ అంత ఎత్తున్నాడు ప్రభాస్, అతని గురించి తక్కువ మాట్లాడాలను కాదండి. అది ఏం జరిగిందో చెప్పాను. మీ జర్నీ కదా సార్, జస్ట్ అది ఏం జరిగింది చెప్తున్నాను. అతను కూడా ఫీల్ అవ్వడు. ఇలాగ ఎంఎస్ రాజులో చెప్పాడంటే ఎవరైనా చెప్తే ఫీల్ అవుతాడేమో, కానీ నన్ను ఎవరు ఫీల్ అవ్వరు సార్. నేను నువ్వు అనగలిగింది, ఒరే అనగలిగింది ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఎవరు బాధపడరు, అందరూ ఎదురుండి అన్న కూడా బాధపడరు. వాళ్ళు నన్ను ఒక గురువుగా తీసుకుంటారు, ఒక ఫాదర్గా తీసుకుంటారు, ఒక అన్నగా తీసుకుంటారు తప్ప. సో అలాగని కావాలని స్టేజ్ మీద ఒరే నేను అన్నాం, వాళ్ళకి ఇచ్చే గౌరవం నేను ఇస్తా. ఆ రోజు ప్రభాస్ నన్ను అడిగినా కూడా లేదమ్మా అయిపోయింది, మనం వెళ్ళాలి. నువ్వు అప్పుడు గుర్తుందో లేదో షాపును నువ్వు కరెక్టేనా అని అడిగావు. నేను పెట్టుకున్నాను కదా, ఇవాళ బాగుంది కదా సినిమా, నువ్వు చూసావు కదా, నీకు నచ్చింది కదా, ఇది అంతే వదిలే అన్నాను. వదిలేశాడు. ఒక మొండి ధైర్యం అంతేనా? తెలీదండి. అండ్ ఇంకోటి సార్, మీరు మాట్లాడేటప్పుడు ఈ రోజుని ఇలా చెప్తుంటే చాలామంది నమ్మరేమో, ఇలాంటి మాటలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నిర్మాతకి ఒక ఫిల్మ్ఫేర్ రావడం చాలా కష్టం. అలాంటిది మీకు వరుసగా 3 సంవత్సరాలు 3 ఫిల్మ్ఫేర్లు, హ్యాట్రిక్. మీకు గుర్తుందా? అదొక వైభవం. సో ఎంఎస్ రాజు గారి స్థాయి, రేంజ్, ఆయన సక్సెస్, ఆయన ఇండస్ట్రీలో ఆయన చేతులు ఇట్లా నీడలాగా పడితే ఆ నీడ కింద బతికిన స్టార్స్, అవి తెలియాలంటే ఇవన్నీ తెలియాలి. సో మీరు ప్రత్యేకంగా నేను ఆ రోజు ఇట్లా చెప్పొచ్చా లేదా మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఎంఎస్ రాజు గారి ప్రయాణం మాకు అందరికీ తెలుసు. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఏమడుగుతారంటే, వాళ్ళు నా స్థానంలో కూర్చుంటే ఏమడుగుతారంటే, అప్పుడు కూడా వదిలేవే బాబు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అడుగుతారు సార్. అయిపోయింది, తీసేసుకున్నాం. మళ్ళీ దాని గురించి గొప్పలు, దాని గురించి ఏదో సరదాగా కొంత జనం ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు. నువ్వు బ్యాక్ స్టోరీస్ కొంతమంది హీరోలు ఎలా అయ్యారు, కొంతమంది ఎలా జరిగింది, వాళ్ళకి నాకు మంచి సంభాషణ జరిగింది అనే ఒక ఇంట్రెస్ట్. వాళ్ళ ఫేవరెట్ హీరోస్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఎంఎస్ రాజు ఫిల్మ్ఫేర్ 3 తీసుకున్నాడు, ఇవన్నీ కూడా వాట్ నెక్స్ట్, నువ్వేం ఇప్పుడు ఇప్పుడు అగదాకా వస్తుందా లేదో చెప్పు అని అంటారు. సో అది అయిపోయింది, హిస్టరీ అయిపోయింది. బట్ మీరు ఆ జనరేషన్ కూడా ఒక టీజర్తో కట్టిపడేశారు కదా. ఇప్పుడు అగదా టీజర్ని ఎంతమంది సోషల్ మీడియా షేర్ చేస్తున్నారంటే, సో వాళ్ళకి ఏంది, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఆ షార్ట్స్ నచ్చుతున్నాయి, ఆ థీమ్ నచ్చుతుంది. సో ఈవెన్ జంజీలు కూడా ఆ టీజర్కి బాగా కనెక్ట్ అయిపోయారు, ఫస్ట్ పోస్టర్కే కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళని కూడా మీరు పట్టేశారు కదా. పట్టాల్సిన అవసరం ఉందండి. అది పట్టాల్సిన సినిమాలో విషయం ఉంటేనే కదా అక్కడ వస్తుంది సార్. అంటే అగదా విషయానికి వస్తే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటి ఓ సబ్జెక్ట్కి కాన్ఫ్లిక్ట్ పాయింట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో చుట్టూ ఎన్ని లేయర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఉదాహరణకు అరుంధతి తీసుకుందాం, మన దేవినే తీసుకుందాం. చుట్టూ ఎంత ఉన్నా ఆ ఎమోషన్ని రివీల్ చేసే ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది కదా. సో అది చాలా జాగ్రత్తగా ప్రజెంట్ చేయగలిగితేనే ఆ సినిమా ఆడియన్స్కి రీచ్ అవుద్ది. సో అగదా విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారో ఆ సోల్ పాయింట్కి? సార్ ఒకటి ఏంటంటే సార్, అసలు ఈ అగదా గురించి దాని కోర్ పాయింట్, దాని క్లాష్ ఏంటి, దాని ప్రాబ్లం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పనండి. ఓకే, చెప్పను. కానీ చాలా డెలికేట్ అండి. ఈ పాయింట్ని డీల్ చేయడం డెలికేట్ అండ్ వాట్ యు కాల్ కాంప్లికేటెడ్, వెరీ కాంప్లికేటెడ్. చచ్చిపోయామండి, అంటే బుర్ర పేలిపోయింది. ఇట్ వాజ్ నాట్ ఈజీ. మన అంటే అనుకుంటాం కానీ బయట నుంచి చూస్తుంటే చాలామంది పెద్ద డైరెక్టర్లు, చిన్న డైరెక్టర్లు అవ్వచ్చు, ఏదో రిలీజ్కి వస్తుంది